ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై మాసంలో ఏ పంటలు వేస్తే మనకి అనుకూలవంతమైనటువంటి పంటలు పండుతాయి అనే విషయాన్ని రాయలసీమ ప్రాంతంలో వారికి మరి ఒక సోదరుడు నాకు తిప్పారెడ్డి రామసుబ్బారెడ్డి 7730 వారు కామెంట్ చేశారు. ఎప్పుడు అనంతపురం, కోస్తా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఇవే చెబుతావా, కానీ రాయలసీమ గురించి ఒక్క మాట కూడా చెప్పు, అలా చెబితే బాగుంటుంది. కోస్తా, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వాళ్ళైనా పంటలు పండించేది, ఇంకెవరు పండించరా గురువు గారు అని పెట్టారు. సుబ్బారెడ్డి గారు, నేను ఎందుకు చెప్పాను స్వామి, తప్పకుండా చెప్తాను నేను. కానీ నాకు కామెంట్ చూసినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. రైతులు ఇంత నన్ను అక్కున చేర్చుకున్నారు, ప్రతి రైతు ఇంట్లో నేనున్నాను అన్నటువంటి ఒక ఫీలింగ్ నాకు చాలా అద్భుతంగా కనిపించింది. నేను నిజంగా ఈ కామెంట్ చూసి నేనేం బాధపడట్లేదు. ఎందుకంటే పాపం ఆ సుబ్బారెడ్డి అనే సోదరుడు ఎంత మరి రాయలసీమ గురించి చెప్పలేనటువంటి అనుకుంటున్నారేమో. బట్ నేను ప్రతిసారి కూడా ఒకప్పుడు ఏం చేశానంటే కేవలం నేను తెలుగు ప్రాంతాల రైతులకు అని చెప్పాను. బట్ ఈ మధ్య కాలంలో సరే తెలంగాణ వైపు ఎర్ర నెలలు ఉంటాయి, ఏ నెలలు ఉంటాయి, ఆంధ్రాలో ఏ నెలలు ఉంటాయి, కోస్తాంధ్ర ఎట్లా ఉంటుంది, రాయలసీమ ఎలా ఉంటుంది చెప్పాను. బట్ రాయలసీమ గురించి చెప్పాను సుబ్బారెడ్డి గారు, మీరు దయచేసి ఒకసారి చెక్ చేసుకోండి. అందుకే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణంతో పాటుగా నేలలు ఎలా ఉంటాయి, ఎలాంటి పంటలు పండే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం ఒకసారి చూసుకునే ప్రయత్నిద్దాం. ఈ రాయలసీమ ప్రాంత నేలలన్నీ కూడా అక్కడ నేలల స్వభావం ఎలా ఉంటుందంటే, కొంత జూలై నెలలో రైతులు సాగు చేయదగిన పంటలు, కూరగాయలు ఇవన్నీ నేను ముందు చెప్పడానికి ముందుగా ఈ నేల స్వభావం ఎలా ఉంటుందంటే, రెండు రకాల నేలలు ఉంటాయి అక్కడ. ఒకటి ఎర్ర నేలలు, అంటే చెలక నేలలు అంటారు వాటిని. ఈ నెలలో ఇసుక శాతం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమిటి, నీటిని పట్టి ఉంచే గుణం తక్కువ, అంటే ఇసుక శాతం లోపలికి వెళ్ళిపోయి పారుదల సౌకర్యంగా ఉంటేనే బాగుంటుంది. అటువంటి సౌకర్యం అక్కడ తక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా పంటలు వేయాలి అన్న విషయాన్ని గమనించండి. అంటే రాయలసీమ ప్రాంతంలో ఎటువంటి పంటలు పండించవచ్చు అనే విషయాన్ని తెలుసుకునే ముందు వీటికి పళ్ళ తోటలకి, వేరుశనగ వంటి పంటలకి ఇవి చాలా బాగుంటాయి. పళ్ళ తోటలు, వేరుశనగ ఇటువంటివి బాగా బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు నా మాట విని అందులో మీరు పళ్ళ తోటలు, వేరుశనగ వంటి నల్లరేగడి నేలలు కూడా ఉంటాయి ఈ ప్రాంతాల్లో. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఇవి ఈ నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ నెలలో తేమ ఎక్కువ కాలం పట్టి ఉంచుతుంది. కాబట్టి వీళ్ళకి బ్రహ్మాండంగా ఎక్కడ కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో పత్తి, శనగ, జొన్న పంటలకి ఇవి బాగా బ్రహ్మాండం, అద్భుతమైనటువంటి పంట లాభాలు ఉంటాయి. జూలై నెలలో సాగు చేయదగిన పంటలు అంటే ఇది స్వింగ్ క్రాప్ అంటారు దీన్ని. ఇది జూలై నెల నైరుతి బ్రహ్మాండంగా వచ్చేసాయి. ఖరీఫ్ పంటలు ప్రారంభించడానికి ఇది చాలా బ్రహ్మాండమైన సీజను. సో కాబట్టి మీరు వేరుశనగ, రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు వైపు వేరుశనగ బాగా వేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా ఇది ప్రధాన పంటగా ఉంది అక్కడ, అవే వేస్తారులేండి. మీరు కొత్తగా చెప్పాలంటే నేను పరిశీలించే విధానంతో చెప్తున్నాను. జూలై మొదటి లేదా రెండో వారంలో వర్షాలు బాగా బ్రహ్మాండంగా పడే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు విత్తులు నాటుకోవచ్చు, మీరు కంగారు లేదు, తప్పకుండా పంట వేయండి. అలాగే పత్తి, నల్లరేగడి నెలలో జూలైలో పత్తి విత్తనాలు నాటుకోవడానికి మంచి సమయం, పత్తి నాటవచ్చు. కంది, వేరుశనగతో పాటుగా అంతర్ పంటగా అంటే అంతర్ లోపల ఇంకొక పంటగా విడిగా కందిని కూడా సాగు చేసే ప్రయత్నం చేయవచ్చు, బ్రహ్మాండం ఉంటుంది. అలాగే జొన్నలు, సజ్జలు, కొర్రలు ఇవి తప్పకుండా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఈ తృణధాన్యాలు అనేవి బాగా పండుతాయి కనుక తప్పకుండా ఈ తృణధాన్యాల పంటలు వేయచ్చు. ఆకుకూరలు అంటే ముఖ్యంగా మనకి నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే అయితే తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర ఈ పంటలు మీకు బ్రహ్మాండంగా పండుతాయి. తప్పకుండా దయచేసి ఈ ప్రాంతంలో ఈ ఆకుకూరల పంటలు వేయండి. ఇక కూరగాయల విషయానికి వచ్చేస్తే మనకి మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పేది రాయలసీమ ప్రాంతంలో అనంతపురం, కర్నూలు, కడప ఈ విషయాన్ని నంద్యాల ఇటువైపు గమనించుకునే ప్రయత్నం చేయండి. టొమాటో ఇది చిత్తూరు, మదనపల్లె పరిసర ప్రాంతాల్లో టమాటా సాగు చాలా అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఈసారి టమాటా వేయొచ్చు. ఈసారి మనకు వచ్చేటువంటి సెప్టెంబర్ నెలలో టమాటా రేటు బాగానే పెరుగుతుంది. మిరప అనేది కూడా నారు పోసుకునేటువంటి ప్రధాన పొలంలో నాటుకోవడానికి ఇది సరైన సమయం. జూలై రెండో వారం ప్రారంభంలోనే మీరు తప్పకుండా ఈ మిరప నాటుకోవడం కూడా చాలా మంచిది జూలై నెలలో. ఇక బెండకాయ, వంకాయ కూడా ఈ నెలలో వీటిని నేరుగా విత్తుకోవడం, నాటుకోవడం కూడా మంచిది, బ్రహ్మాండంగా ఉంటుంది. తీగజాతి కూరగాయలు, కాకరకాయ, బీరకాయ, సొరకాయ ఈ గింజలు నాటడానికి కూడా జూలై నెల అనుకూలమైన సమయం.
తప్పకుండా నల్లరేగడి దాంట్లో భూమిలో ఇవి నాటండి, బ్రహ్మాండం ఉంటుంది. ఇంకా పూల విషయంలోకి వచ్చేస్తే బంగారం లాంటి అదృష్టవంతమైన యోగాన్ని కలిగించేది బంతిపూలు. కాబట్టి మీరు ఏం కంగారు పడక్కర్లే. ఈసారి కూడా బంతిపూల పండగల సీజన్లో దసరా, దీపావళి అలాగే ఆ టైం వరకు కూడా తప్పకుండా మీకు మంచి దిగుబడి వస్తుంది. జూలైలో బంతి నారు కూడా మంచి ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. మంచి బంగారం లాగా ధర కూడా ఉంటుంది మీకు. అలాగే మల్లె, కనకాంబరం కొత్తగా తోటలు పెట్టాలనుకునే వారికి మాత్రం ఈ వర్షకాలంలో మొక్కలు నాటుకోవచ్చండి. తప్పకుండా మల్లె, కనకాంబరం కూడా బాగా ఉంటుంది. ఇక పళ్ళ తోటల విషయానికి వచ్చేస్తే రాయలసీమ పళ్ళ తోటలకి ప్రసిద్ధి, బ్రహ్మాండం. అది ఫ్రూట్ఫుల్. ద రాయలసీమ అంటేనే ద రాయల్టీ. సో ప్రసిద్ధి కాబట్టి జూలై నెలలో కొత్తగా తోటలు వేయడానికి గుంతలు తవ్వుకొని మొక్కలు నాటుకోవచ్చు. జామ, నిమ్మ, బొప్పాయి, మామిడి, దానిమ్మ అంటే నీళ్లు బాగా ఉన్న చోట మాత్రమే. కొన్ని చోట్లలో అరటి కూడా నాటుకోవచ్చు. మీరు అరటి కూడా నాటుకోవచ్చు, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పవచ్చు. జూలై నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే నీటి నిల్వ లేకుండా చూసుకోండి. వర్షాలు ఎక్కువగా పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి నీటి నిల్వ లేకుండా డ్రైనేజీ సౌకర్యం జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోలేదంటే వేరుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. సో ఏ పంట చేసినా విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది ప్రారంభ దశలో వచ్చే తెగుళ్ళ నుండే పంటను రక్షిస్తుంది. కాబట్టి విత్తన శుద్ధి బాగా చేయండి. ఈ గోమూత్రంతో కొన్ని మన దివ్యమైనటువంటి ప్రకృతి రసాయనాలతో చేసేటువంటి సురక్షితమైన సీడ్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని, చేసుకోవడం వల్ల అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి మీకు ఎక్కడ ఇబ్బంది లేదు. వర్షాలు కలుపు మొక్కలు త్వరగా పెరుగుతాయి కాబట్టి సకాలంలో కలుపు మొక్కలు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే రైతు సోదరులు మోటార్లు వేస్తున్నప్పుడు వర్షకాలంలో జాగ్రత్తగా వెళ్ళండి. మీ పశువుల్ని కూడా ఈ విద్యుత్ తీగలు పడినాయా లేదా అని చెక్ చేసుకోండి. వర్షం బాపడుతున్నప్పుడు చెట్ల కింద ఉండకండి, జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యమే మాకు మహాభాగ్యం. ఎందుకంటే మీరు అన్నం పెడితేనే మేము తింటాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా బలంగా ఉండాలని, మీ ఇంట్లో ఎప్పుడు కళకళలాడుతూ కుటుంబ సౌఖ్యం ఉండాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.